లిక్కర్ స్కామ్‌లో చివరికి ఏం జరుగుద్దో తెలీదు గానీ, ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం చూస్తా ఉంటే, కొండను తవ్వి ఎలక్కన పడతారా భవిష్యత్తులో అన్నట్టుగా ఉంది అనేది వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. ఎందుకంటే, అసలు స్కామే లేదు. లిక్కర్ స్కామ్ లేకుండానే ఉందని ఏదో హడావుడి చేస్తున్నారు. వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేసి ఆధారాలున్నాయి అది ఇది అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. లేదు అంటే లేనిపోని ఆధారాలను సృష్టించబోతున్నారంటూ వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఎందుకంటే ఇక్కడ ఈ మద్యం ముడుపులు ఇంకా ఎవరికి చేర్చారు అన్నట్టుగానే ఉంది. అసలు మద్యం ముడుపులు వచ్చాయా లేదా అనేది క్లారిటీ వస్తే, అవి ఎక్కడున్నాయంటే ఎవరికి చేర్చారు. మొన్నటి వరకు ఏమన్నారు? భారీగా బంగారం కొనేశారు. బంగారం ఆహ్, ఏంటి కేజీలు కేజీలు కొనేశారు. వాటికి బిల్లులు దొరికేసినాయి అన్నారు. మరి కేజీలు కేజీలు బిల్లులు దొరికితే మరి ఆ బంగారాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? తీసుకొచ్చి పెట్టుకున్నారా? లేదు అందులో దానికి సంబంధించి జగన్‌కేమన్నా ఇన్వాల్వ్‌మెంట్ ఉందని తేల్చగలిగారా? ఇంకా లేదు. కాకపోతే ఇప్పుడు ఈయన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళని మద్యం సరఫరా కంపెనీలు, అలాగే డిస్టిలరీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొత్తు మీ ద్వారానే అంతిమ లబ్ధిదారుకు చేరినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. ఈ సొత్తంతా ఏ ఏ మార్గాల్లో చేర్చారో, ఆ సొత్తు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారో అంటూ సిట్ అధికారులు మద్యం కుంభకోణంలో కీలకమైన నిందితుల్ని సుదీర్ఘంగా ప్రశ్నించారట. అంటే డిస్టిలరీ నుంచి వచ్చిన ముడుపుల సొత్తు మీ ద్వారానే అంతిమ లబ్ధిదారుడికి చేరినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ చెప్తున్నది. అంటే అంతిమ లబ్ధిదారుడు అంటే చివరిగా ఎవరికి పంపించారో పంపించేసినట్టు ఆధారాలు ఉన్నాయి. మరి ఆధారాలు ఉన్నప్పుడు మళ్ళీ ఆ సొమ్ములు ఏమైనాయి? అది ఎక్కడ పెట్టుబడులు పెట్టారు? ఇంకా అంతిమ లబ్ధిదారుడికి వెళ్ళిపోయినాయి అని చెప్పి ఆధారాలు ఉన్నాయి అంటే, అవి ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి వెళ్ళిపోయిన ఆధారాలు దొరికేసినట్టు కదా! ఇంకా ప్రశ్నలు ఎందుకు మళ్ళీ? అంటే నాకు తెలియక అడుగుతున్నా. అంటే సిట్టు విచారణలో ఇది చాలా కీలకమైన అంశం. ఆధారాలు ఉన్నట్టా? ఆధారాలు ఇప్పుడు సేకరించే పని మొదలుపెట్టినట్టా? లేదంటే ఆధారాలు లేకుండానే ఉన్నాయని జెప్పి కొత్త ఆధారాలను సేకరించాలనుకుంటున్నారా? ఉన్న ఆధారాలకి సాక్ష్యాలు సేకరించాలనుకుంటున్నారా? ఏంటనేది అర్థం కావట్లేదు. కాకపోతే ఒక్కొక్కరిని ఏదో అంటారు చూడండి సీరియల్స్ లాగే కొద్దీ లాగుతా ఉంటారన్నట్టు ఎపిసోడ్స్ పెరుగుతా ఉంటాయి. రోజు రోజుకి ఎవరినో ఒకళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళ గురించి ఏదో నిజాలు వీళ్ళ దగ్గరే ఉన్నాయి, వీళ్ళ దగ్గరే ఉన్నాయి ఆధారాలని చెప్పడం. కాకపోతే ఇది చివరికి ఏం జరుగుతుందో తెలీదు. కానీ ఏదో ఒకటి జరగాలి. నిజంగా కుంభకోణం జరుగుంటే తేల్చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయంటున్నారు కంటే అవి బయట పెట్టొచ్చు. నిందితుల్ని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేపిస్తున్నారు. కోర్టు ముందు రేపొద్దున్న అవన్నీ సబ్మిట్ చేయాలి. కాకపోతే ఇది ఫైనల్‌గా ఏం జరుగుద్ది ఏంటనేది అంతు చిక్కట్లేదు. మరి ఏం జరుగుద్దో చూద్దాం.